ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 140వ అధ్యాయము 16వ వచనం. నీవు నీ గుప్పులు ఇప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరుచుచున్నావు. హల్లెలూయా. అంటే గుప్పెల్ని ఇప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచి ఉన్నాడు. నౌ ఓపెన్ స్ట్రైట్ హ్యాండ్ సర్టిఫై దిస్ లైఫ్ every winning thing, every living thing. ఓపెన్ హ్యాండ్. మీ వద్దకు మొక్కవాళ్ళు కానీ చిన్నపిల్లలు, పక్షులు వచ్చి పావురాలు మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు మనం చేతిలో గింజలు పెట్టుకొని చేయి చాపి ఉన్నాము అనుకోండి. అవి ఏమి చేస్తాయి? మన చేతి మీదకి వచ్చి ఎగిరి మరీ తింటాయి. దగ్గరికి రాదు. ఎవరు? కాకి. కింద పడే తింటాను అంటుంది. పావురం మాత్రం చేతి మీదకి వచ్చి తింటుంది. పావురం అదే కపటం లేని జీవి అంటారు. అది నమ్ముతున్నాం. కాకి సిస్టర్ అక్కడ పడవేసి వెళ్ళు, నేను తింటాను. దానికి తెలివితేటలు ఎక్కువ. మీకు తెలుసా? పక్షులన్నిటిలో తెలివైనది ఏంటి? అందుకే చిన్నప్పుడు తినే బిస్కెట్లు చేతిలో తన్నుకుపోయింది ఎవరో? కాకి. అనుభవం ఉంటుంది. మీ అందరికీ అనుభవం ఉంటుంది కదా? అనుభవం ఉంటుంది. ప్రపంచంలో ఏ కాకి అయినా అంతే. అటు ఇటు చూసిన టైంలో టక్కమని వచ్చి తన్నుకుపోతుంది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం. గుప్పులు ఇప్పినప్పుడు చిన్న చిన్న పక్షులు ఆకలి తీరుతుంది. ఆ పిచ్చుక, చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి గుప్పులు విప్పింది సిస్టర్ అని చెయ్యి చాపి హృదయ వాంఛన తీర్చుకుంటుంది. ఆకలి తీర్చుకుంటుంది. యేసయ్య అంటున్నాడు, ఆయన గుప్పులు ఇప్పబోతా ఉన్నాడు మీ వైపు. మీ ఆకలి తీరబోతా ఉన్నది. కార్యములు జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. దేవా, నీ గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవి కోరిక తీరపోతా ఉంది. నాయన, మా జీవితంలో కూడా కార్యాలు జరిగించు. మా జీవితంలో కార్యములు జరిగించుటకు గుప్పులు విప్పి మమ్మల్ని ఆశీర్వదించు. హల్లెలూయా. ఒక చీమ మీ గడప వద్దకు వచ్చింది. నాకు 4 బియ్యపు గింజలు ఇస్తే మా అప్పులు తీర్చుకుంటాను. నాకు 4 బియ్యపు గింజలు ఇస్తే నా పిల్లల్ని చదివించుకుంటాను. 4 బియ్యపు గింజలు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటాను అని మిమ్మల్ని అడిగింది అనుకోండి. తెలుసా? భాషలో 12 బియ్యపు గింజలు. తెలుసా? భాషలో చీమ అడిగింది అనుకోండి. తెలుగు భాషలో ఇవ్వాలి అనే మనసు ఉందా మీకు? ఖచ్చితంగా 12 ఇస్తారా? పిసినారి తనంలో డిగ్రీ చేశారు, కానీ ఇస్తాననే మనసు ఉంది. అందుకు బట్టి సంతోషించాలి. 12 అడిగితే 12 ఇస్తారా మీరు? 12 అడిగితే ఆ చీమ నీతో స్పష్టంగా మాట్లాడితే, ఏంటి నువ్వేనా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. నాకు 12 గింజలు ఉంటే చాలు, నా బ్రతుకు ధన్యము అయిపోతుంది. ఇస్తాను, ఇక్కడే ఉండు, కానీ కనిపెట్టుకొని ఉండు. లోపలికి వెళ్ళి 12 గింజలు తెస్తావా? దోసి నిండా తెస్తావా? తెచ్చి ఎవరి మీద పొయ్యాలి? చీమ మీద పొయ్యాలి. తనంబ్రాలు పోసినట్టుగా పొయ్యాలి. అది అనుకుంటుంది, అమ్మో, నేను అడిగింది 12, ఇన్ని ఇస్తున్నావు ఏంటి? ఒక చీమ మన దృష్టికి అది చాలా చిన్నది. దాని అక్కర్లు తీర్చడం మనకి చిటికీలో తీర్చగలము. మనం దేవుని దృష్టిలో చిన్నవాళ్ళగా ఉన్నాం. దాన్ని అక్కర్లు తీర్చడం పెద్ద గొప్ప ఏమీ కాదు. దేవుడు అక్కర్లు తీర్చగలరు. హల్లెలూయా. వీకెండ్ బట్ హాల్ విస్ మిరకల్స్ వండర్ఫుల్. ఆ చీమకు గింజలు దొరకడం చాలా కష్టం. అలాగే మీ జీవితంలో నువ్వు పొందుకునే విషయాలు చాలా కష్టంగా కనపడవచ్చు, కానీ దేవుని కనికరం కొరకు వేడుకో. పరిస్థితులున్న, ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ప్రభువా, నా ప్రయత్నం ఫలించ చెయ్యి. ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవరాశి కొరకు తీరుస్తున్నారు. ప్రతి జీవరాశులు కొరకు కోరికలు తీరుస్తున్నారు. జీవరాశులు అంటే మనుషులు, బ్రతుకుతున్న మానవులు. భూమి మీద
పక్షులు, జంతువులు అన్నీ కూడా. వాటికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఎప్పుడు తీర్చబడతాయి అంటే ఆయన గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవరాశి కోరిక తీరిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, గతంలో ఉన్నవి అన్నీ గుర్తు చేసుకొని నా మనసు పాడు చేసుకోవడం కంటే నా ముందు వచ్చే ప్రతి దినము కూడా నీ మార్గంలో జీవిస్తూ నీ చిత్తం చేసి వ్యక్తిగతంగా బ్రతకాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, హల్లెలూయా.